హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. సో మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి, సో దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ ఏంటి, సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇంట్రడక్షన్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఏంటి, సో వీటి మీద ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, సో సిలబస్లో ఉన్న అంశాలని మనం ఏ విధంగా కవర్ చేసుకోవాలి మొదలైన అంశాలను డిస్కస్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో క్వశ్చన్ డిమాండ్ అనేది డిస్కస్ అని ఇస్తున్నాడా, క్రిటిక్స్ అని ఇస్తున్నాడా, ఎక్స్ప్లెయిన్ అని ఇస్తున్నాడా, సో విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా ఆన్సర్ రాసే విధానాన్ని మనము డిస్కస్ చేయటం జరుగుతూ వస్తుంది. దానికన్నా ముందుగా ఏపీపీ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, ఏపీపీఎస్సి గ్రూప్ 1పై కీలక అడుగు, సుప్రీంకోర్టులో అప్పీలు ఉపసంహరణకి సంబంధించిన పిటిషను. ఈ పిటిషన్ అన్నది 19వ తారీఖు ఫిబ్రవరి నాడు విచారణకి వస్తుంది. ఈరోజు 12th ఫిబ్రవరి, సో ఇది 19th ఫెబ్ నాడు విచారణకు వస్తుంది. ఉపసంహరించుకోవాలా వద్దా అన్నది. సో ప్రభుత్వం ఉపసంహరించుకుంటా అంటుంది. మరి సుప్రీంకోర్టు దీని మీద ఏ విధంగా స్పందిస్తుందన్నది ప్రశ్నార్థకము. సో తీర్పు వస్తే కానీ మనము క్లారిటీ అన్నది ఉండదు. ఫస్ట్ పాయింట్, వన్స్ గవర్నమెంట్ సక్సీడ్ అయి ఉపసంహరించుకుంటే సో అనుబంధ నోటిఫికేషన్ సప్లిమెంటరీకి వెళ్దామా, కొత్త ప్రకటన అనేది ఆలోచనలో ఉన్నది. దాదాపు పాత నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్కి వెళ్ళటానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ 503 వేకెన్సీస్, దానికి అదనంగా ఒక 60 కలిపి 563 వేకెన్సీస్ తోటి గ్రూప్ 1 నోటిఫికేషను ఫ్రెష్ది ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఇక్కడ మనకు అర్థమవుతున్నది. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు 44 సంవత్సరాలు జనరల్ కేటగిరీకి ఉన్నది, 2 సంవత్సరాలు పెంచి 46కి కూడా చేశారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ అన్నది యూనిఫామ్ పోస్టులు ఏదైతే డిఎస్పికి ఉన్నాయో వాటికి కూడా అప్లై అవుతుందా కాదా అన్నది మనకు ఇంకొద్దిగా స్పష్టత అన్నది రావాల్సి ఉన్నది. థర్డ్ పాయింట్ అది. ఫోర్త్ పాయింట్, ఇదే ఈనాడు పేపర్లో మీరు చూస్తే ఈరోజు 12th ఫెబ్ నాడు వచ్చిన దాంట్లో ఇక్కడ పరీక్షా విధానము మరియు సిలబస్లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారము. సో త్వరలో వీటిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. సో దీని మీద అభ్యర్థులు ఇప్పటికే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, ఏమన్నా మారుతుందా ఏంటి సార్ అని. సో సిలబస్ అక్కడ మార్చడానికి ఏమున్నదండి, ఇండియన్ హిస్టరీని ఎవరూ మార్చలేరు, ఇండియన్ పాలిటీని ఎవరూ మార్చలేరు, జోగ్రఫీని మార్చేదేమీ లేదు, ఎకానమీని మార్చేదేమీ లేదు. సో గవర్నెన్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కవర్ చేయటం జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 ఎంత ఉన్నదో మీ గవర్నెన్స్ అనే టాపిక్ అంత ఉన్నది. సోషాలజీ మొత్తం కవర్ చేయటం జరిగింది. తెలంగాణ హిస్టరీ ఉన్నది. సో జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. సో తెలంగాణ ఎకానమీని కూడా ఇవ్వటం జరిగింది రీజనల్గా చూస్తున్నవి. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్డెప్త్గా ఇచ్చారు. సో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కవర్ చేశారు. నాలెడ్జ్ ఇన్ సైన్స్ అని ఆ పార్ట్ కవర్ అయింది. డేటా ఇంటర్ప్రిటేషన్లో కొద్దిగా లిటిల్ బిట్ ఇవ్వటం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా ఇవి కాకుండా మిగిలి ఉన్నవి ఏవి ఉన్నాయి, ప్రస్తుతానికైతే ఏమీ కనబడట్లేదు. ఒకవేళ యూపీఎస్సీ ప్యాటర్న్కి వెళ్ళినా ఇథిక్స్ అనేది ఏమన్నా ఎడిషన్ అయితే అవ్వచ్చు. సో ఉన్నవైతే మార్చే అవకాశం లేదు. ఇథిక్స్ వచ్చి చేరినా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ గవర్నెన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఇథిక్స్ అని మీరు 5th యూనిట్లో అది చదువుతూనే వచ్చారు. ఇంకా లిటిల్ బిట్ కొద్దిగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు. దాన్ని పెద్దగా ఇప్పటి నుంచి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సిలబస్ ఎంత మార్చినా కానీ ఈ కాన్సెప్ట్లు అయితే మారవు. సో వీటిని మీరు స్ట్రాంగ్గా ఉండటం చాలా ముఖ్యం ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ పరీక్ష విధానం అనే కాన్సెప్ట్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ పరీక్షా విధానము ఇక మెయిన్స్కి సంబంధించి అయితే అదేవిధంగా కొనసాగుతూ ఉన్నది. ఇక ప్రిలిమ్స్కి చూస్తే ఆల్రెడీ 150 మార్క్స్కి ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఇప్పుడు ఉదాహరణకి ఇండియన్ హిస్టరీ అన్నారు, ఇండియన్ హిస్టరీ అన్నది ఇంకొద్దిగా ఎక్స్పాన్షన్ చేసి ఇది ఏన్షియంట్ హిస్టరీ చదువు, ఇది మెడివల్ చదువు, ఇది మోడర్న్ చదువు, ఆ విధంగా ఏమన్నా వెళ్తారేమో. అది కూడా వెళ్తారని చెప్పట్లేదు నేను. వెళ్తే ఈ విధమైన ఒక క్రిస్టల్ క్లియర్గా ఇండియన్ హిస్టరీకి ఒక 30 మార్క్స్ కేటాయించటము,
ఈ ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ అంటే ఓకే 30 మార్క్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ వస్తుంది. ఈ విధమైన స్పష్టతనివ్వటానికి ట్రై చేస్తారు తప్పితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధానము ఉండదు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకేమన్నా మార్పులు చేర్పులు అని వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్కే మొగ్గు చూపుతారు. ఇందులో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో అభ్యర్థులు ఎవరు కంగారు పడక్కర్లేదు. సో వాళ్ళ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. ఏవి మారినా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఏ అంశము కూడా మారదు. ఎడిషన్ అయితే 1 or 2 ఏమైనా ఎడిషన్ అవ్వాల్సిందే తప్పితే డిలీషన్కి అయితే లేదు. అయితే రీస్ట్రక్చర్లో కొద్దిగా ఏమన్నా ఒక టాపిక్ని తీసి ఇంకో టాపిక్ని ఎడిషన్ కొన్ని అవుట్డేటెడ్ ఉన్నాయి. ఆ ప్రణాళికా సంఘం అనేది దాదాపు 2012 అప్పటికే ముగింపు పలికేశారు దానికి, 2014లోనే. ఏమన్నా దాని ప్లేస్లో ఇంకా కొత్తగా ఏమన్నా ఇంకో పాయింట్ తీసుకురావచ్చు. అట్లా ఏమన్నా కొద్దిగా అటు ఇటు ఏమన్నా కదులుతుందేమో కానీ ఈ ఓవరాల్ బ్రాడ్ వ్యూ అయితే మారదు. సో దీన్ని అభ్యర్థులు గమనించండి ఫస్ట్ పాయింట్గా. సెకండ్ పాయింట్, మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో ఇక్కడ 19వ తారీఖు వరకు విచారణ అనేది జరుగుతున్నది సుప్రీంకోర్టులో. సో విచారణ జరుగుతున్నప్పుడు దీని మీద వీళ్ళు అనుబంధం కానీ కొత్త ప్రకటనకి కానీ వెళ్ళటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 3rd వీక్ అంటున్నారు ఎలక్షన్కి సంబంధించిన కోడ్. సో దీనికన్నా ముందుగానే వస్తే వెల్ అండ్ గుడ్. లేని సందర్భంలో ఎలక్షన్ తర్వాత కూడా రావచ్చు. మనం రియాలిటీని థింక్ చేయాలండి. ఇక్కడ ఏదో హైపోథెటికల్గా ఏదో మైండ్లో పెట్టుకొని అంటే ఇక్కడ కనిపిస్తున్నది కదా 19వ తారీఖు వరకు ఇక్కడ విచారణ రాగానే సుప్రీంకోర్టు ఆ రోజే క్లియర్గా తన నిర్ణయం తెలియజేస్తుందా, లేకపోతే ఒక 2 రోజులు ఉన్నిస్తుందా, దాన్ని 2 రోజులు ఆగి చెప్తారా, ఇవన్నీ ఏమీ తెలవదు మనకు. సో హైపోథెటికల్గా ఉన్నాం, ఈ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. ఈ జంక్షన్లో ఉన్నప్పుడు బండి ఎటు వెళ్తుంది అన్నది మనము క్లియర్ కట్గా ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి. బట్ ఒకటైతే ఇక్కడ మనం ఈ జంక్షన్లో ఉన్నా కానీ స్పష్టత 100% గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సిందే. వస్తే ఎలక్షన్ కోడ్ ముందు, ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత అయితే ఇక 100% ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100% నోటిఫికేషన్ అయితే ఉంటుంది, అది ఎటు పోదు. సిలబస్లో పెద్ద మార్పులు ఏమీ లేవు. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని చక్కగా కొనసాగించుకోవచ్చు. ఒక 2 నెలలు మీకు అధికంగా సమయం దొరికిందని భావించితే మంచిది. దీన్ని నెగిటివ్గా ఒకవేళ ఎలక్షన్ తర్వాత జరిగితే దాన్ని నెగిటివ్గా తీసుకొని ఉండటం కన్నా 2 నెలలు సమయం దొరికింది అని దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. దాంతోపాటు అభ్యర్థులు మరొక ముఖ్య విషయము, మీ ఆర్థిక వనరులని మాత్రము వదులుకొని కూర్చోవద్దు. మీరు ఏ చిన్న ఉద్యోగం చేసినా అది 10,000 రాని 1,00,000 రాని దీనిని వదులుకొని ఇప్పటి నుంచి గీకుతాను రాస్తాను అవి ఇవి అని మాత్రం ఆలోచించకండి. సో ఫైనాన్షియల్ టెన్షన్ ఒక్కసారి బ్రెయిన్ మీద పడిందంటే ఒత్తిడి తట్టుకోవటం చాలా కష్టమవుతుంది. అందుకని ఇది కొనసాగిస్తూనే మనకు క్లియర్గా ప్రిలిమ్స్ ఈరోజు ఉంటుంది, మెయిన్స్ ఇప్పుడు ఉంటుంది అని క్రిస్టల్ క్లియర్గా డేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చాక అప్పటికీ మీరు ప్రిలిమ్స్లో వీక్ అయితే అప్పుడు సెలవులకి వెళ్ళండి. లేదు నేను ప్రిలిమ్స్ గట్టెంకించగలను, సో దాదాపు 30,000 మంది పైన ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు, అందులో ఆల్రెడీ బేసిక్స్ నాకు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ప్రిలిమ్స్కి కూడా సెలవు తీసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా మెయిన్స్కి ముందు ఒక 2 months ముందు సెలవు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రాపర్ ప్లానింగ్ అన్నది చేసుకోండి. అనవసరంగా పగటి హైపోథెటికల్లో అయితే ఉండకండి అని నా సూచన. ఇక మీరు దాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్తారో అది మీ చేతుల్లో ఉంటుంది. మీ కన్వీనియంట్ని బట్టి, మీకుండే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని బట్టి, ఫైనాన్షియల్ వీక్నెస్ అండ్ సర్కమ్స్టెన్స్. సో ఇది ఈరోజు వచ్చిన న్యూస్ యొక్క వివరణ. మనము 12th ఫిబ్రవరి నుంచి ఆన్సర్ రైటింగ్ సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నామని చెప్పాము. సో ఆ సెషన్లో నేను ప్రతిరోజు మీకు 2 క్వశ్చన్స్ ఇస్తానని చెప్పాను.
ఆ 2 క్వశ్చన్స్కి వివరణ ఇస్తానని చెప్పాను. సో ఆన్సర్ రాసిన అభ్యర్థులు మనం ఒక నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్కి వాళ్ళు పీడిఎఫ్ చేసి పంపిస్తే దానిని కరెక్షన్ చేసి వాళ్ళకి విత్ ఫీడ్బ్యాక్ను పంపిస్తాం. ఇది కేవలం ఆన్సర్ రైటింగ్ సెషనే. మళ్ళీ ఏ నుంచి బి నుంచి క్లాసులు అయితే మనం ఇక్కడ కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ ఆన్సర్, ఇది ప్రశ్న వస్తే దీనికి ఆన్సర్ ఎట్లా చేయాలి, అట్లా సిలబస్లో ఉండే ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకొని వెళ్తాము. సో ఈ ఆన్సర్ రైటింగ్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ 2014 వరకు జరిగిన ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకున్నామో వివరించండి అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనకు ఫస్ట్ ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయము ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమిక అంశాలు మనము ఈ 50 డేస్ యాక్షన్ ప్లాన్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తాం, జాతీయ ఆదాయంలో ఉండే వివిధ భావనలు ఏంటి, ప్రాథమిక రంగాన్ని ఎందుకు ఆ విధంగా తీసుకోవటం జరుగుతుంది, జీడిపి గ్రోత్ రేట్ని నిజమైన ఆర్థిక అభివృద్ధిగా పరిగణిస్తావా, ట్రెండ్ మారింది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో నిజమైన ఆర్థిక అభివృద్ధిగా భావిస్తావా, వీటన్నిటికీ ఆన్సర్ చేసుకున్నాం మనం. ఇప్పుడు కొత్తగా జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ఇండియన్ ఎకానమీ రివ్యూ అని ఇవ్వటం జరిగింది. అక్కడ మీరు చూస్తే లెసన్స్ ఫ్రమ్ ది గ్రోత్ ఎక్స్పీరియన్స్ టిల్ 2014 అని, ఇది అఫీషియల్ డేటా. సో అఫీషియల్ డేటా నుంచి ప్రశ్న వస్తుంది, ఆ వచ్చే దానిని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నా. సో ఏ విధమైన లెసన్స్ మనం 2014 వరకు నేర్చుకున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. సో అభ్యర్థులకి ఈరోజు మనము 2014 వరకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా రాయాలో చూపిస్తాను. సో నేర్చుకున్న పాఠాలు ఏంటి అనేది, వాటితో పాటు సెకండ్ క్వశ్చన్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా పర్యావరణాన్ని మరియు ఆర్థిక అభివృద్ధిని సమతుల్యం చేస్తుందో వివరించండి. సో వివరించండి అన్నప్పుడు ఇక్కడ నువ్వు ప్రాథమికంగా ఏ అంశాలు తెలుసుకుంటే ఈ అంశాలన్నీ నువ్వు ఆన్సర్ని బలోపేతం చేస్తావు అనేది ఇక్కడ నుంచి నీ ఆన్సర్ మొదలవుతుంది. సో పాయింట్ 1, పాయింట్ 2 ఇది ఆన్సర్లో రాస్తావు. దానికన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఈఏఏ పరిమితులు ఏంటి, ఈఏఏ ప్రయోజనాలు ఏంటి, ఈఏఏ బేసిక్ అంశాలు ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే నీకు ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ని రూపొందించగలుగుతావు. అంతేకాకుండా నీకు ఇక్కడ నేను వివరించండి అని ఇచ్చాను. ఈఏఏ అనేది అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని మీరు విమర్శనాత్మక పరిశీలన చేయండి. ఆ విధంగా కూడా ప్రశ్న రావచ్చు. సో ఆ విధంగా ప్రశ్న వస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు హైలైట్ చేయవలసింది ఈ అంశాలని హైలైట్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా నీకు ప్రశ్న ఏ రూపంలో ఇచ్చినా కానీ ఇక్కడ ఉండే కంటెంట్ అన్నది నువ్వు మినిమం ఆన్సర్ రాయటానికి ఉపయోగపడుతుంది. సో జీరో నాలెడ్జ్తో ఇప్పుడు నువ్వు ఉన్నా కానీ ఈ అంశాలు తెలుసుకుంటే మినిమం ఆన్సర్ని ప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో దాన్ని ఏంటి అన్నది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో అవసరం లేని వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు ఇక్కడితో స్కిప్ అయిపోవచ్చు. ఆన్సర్ రైటింగ్లో ఏ విధంగా కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని కంటిన్యూగా వీడియోని చూస్తూ ఉండండి. సో 2014 వరకు జరిగిన పరిణామాలు. సో 2014 వరకు జరిగిందంటే మనము స్వాతంత్రం తర్వాత నుంచి తీసుకోవాలా అండి, దానికన్నా ముందు నుంచి తీసుకోవాలా? సో స్వాతంత్రం ముందు నుంచి కూడా మనకు కౌంట్ అవుతుంది. అక్కడ లెసన్స్ ఫ్రమ్ ది గ్రోత్ ఎక్స్పీరియన్స్ టిల్ 2005 గ్రోత్ ఎక్స్పీరియన్స్ లెసన్స్ అని అడిగాడు. సో మరి స్వాతంత్రం ముందు నుంచి రాస్తే అదంతా పెద్ద మోడర్న్ ఇండియా బుక్ అయిపోతుంది తప్పితే ఏముండదు. అందుకని చాలా సింపుల్గా కట్ చేసుకుంటూ పోవాలి. చూడండి ఏ విధంగా వెళ్ళాము. స్వాతంత్రం వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అంటే 1700 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 22.6%గా ఉంది. ఆ వాటా నుంచి 1950 నాటికి 3.8%కి పడిపోయింది. సో ఒకప్పుడు బాగా వెలిగాము. ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని సోదేమీ లేకుండా క్రిస్టల్ క్లియర్గా సింపుల్గా ఇచ్చేసాం ఈ 4 లైన్లలో. సో ఇటువంటి పరిస్థితుల్లో వేగవంతమైన పారిశ్రామికీకరణ, ప్రణాళికబద్ధమైన ప్రగతి, వివిధ రంగాల్లో వనరుల కేటాయింపు వంటి వివిధ చర్యలని చేపట్టడం మనము జరిగింది. సో 1980కి ముందు తర్వాత పరిశీలన చేస్తే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏది కావాలన్నా కానీ దిగుమతి చేసుకునే వాళ్ళం. దాని తర్వాత ఇంపోర్టు లిబరలైజేషన్ విధానాన్ని అవలంబించాం.
80స్కి ముందు ఎక్స్పోర్ట్స్కి సబ్సిడీలని మనం ఇస్తూ వచ్చాము. సో ఎక్స్పోర్ట్ సబ్సిడీ కాదు అని 1980s తర్వాత ఎక్స్పోర్ట్స్కి ఇన్సెంటివ్స్ని ఇవ్వటం జరిగింది. నువ్వు 10 వస్తువులను ఎగుమతి చేస్తే నీకు ఎక్సైజ్ డ్యూటీలో ₹2 తగ్గిస్తాను, లేదా ₹10 నువ్వు వస్తువులను ఎగుమతి చేస్తే ఇదిగో నీకు ఇట్లాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాను. ఈ విధానాన్ని మనము ప్రారంభించడం జరిగింది. పబ్లిక్ కంట్రోల్ అంటే ప్రభుత్వం కంట్రోల్ రిజిమ్ నుంచి ప్రో బిజినెస్ అప్రోచ్ని 80s తర్వాత మనము తీసుకున్నాము. తద్వారా గవర్నమెంట్ చేపట్టిన వివిధ చర్యల వలన క్రెడిట్ అవైలబిలిటీ ఎక్కువగా పెరిగింది. బ్యాంకింగ్ నేషనలైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా. తద్వారా డిమాండ్కి బూస్టింగ్ అన్నది వచ్చింది. ఈ డిమాండ్కి బూస్టింగ్ రావటం వలన కన్జంప్షన్ పెరిగింది అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ని కూడా మనం బాగా చేయగలిగాము. 80s తర్వాత అంతా బాగుంది అనుకునేసరికల్లా స్థిరత్వం లేని పెట్టుబడులు అంటే ఎక్కువగా FII రూపంలో మనకు వచ్చాయి. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తే అవి బలంగా పరిగణిస్తారు ఆర్థిక వ్యవస్థలో. FII ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్గా వస్తే దీన్ని బలహీనంగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకండి ఇది బలము ఇది బలహీనత అంటే ఇది వస్తే కనీసం ఒక 20 సంవత్సరాలు ఉంటుంది ఈ పెట్టుబడి. తద్వారా నీకు ఆర్థిక వ్యవస్థలో పురోగమనం ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ ఏర్పడతాయి. ఈ FIIలు రావటం వలన ఇవి ఈరోజు వచ్చి రేపు మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని నిజమైన అభివృద్ధిగా మనం భావించలేము. సో ఈ స్థిరత్వం లేని FIIలు అధికంగా వచ్చినాయి. NPAలు బాగా పేరుకుపోయినాయి. సహేతుకత లేని వనరుల కేటాయింపు అనేది జరిగింది. ఫిజికల్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది. BOPలో లోటు ఏర్పడింది. ఇవన్నీ కూడా మనము చూడవలసి వచ్చింది. దీనిని అధిగమించడం కోసం మనము ఎకనామిక్ రిఫార్మ్స్ని చేపట్టాం. ఎకనామిక్ రిఫార్మ్స్ని చేపట్టిన తర్వాత మనం ఈ క్రైసిస్ అన్నిటినీ ఒక్కొక్కటి అధిగమిస్తూ ఒక ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రయాణం చేయటం జరిగింది. సో ఇంత మనకు తెలవటం వలన వాట్ ఆర్ ద లెసన్స్ వీ లెర్న్డ్ అంటే ఇదిగో ఫస్ట్ లెసన్, ఇండియన్ ఎకానమీ ట్రాన్సిటెడ్ ఫ్రమ్ ఏ క్లోజ్డ్ ఎకానమీ టు ఎన్ ఓపెన్ ఎకానమీ. ఒకప్పుడు కంట్రోల్ రిజిమ్గా ఉంది, సబ్సిడీ ఇచ్చి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇచ్చి ఆ విధమైన స్తబ్దంగా ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రో బిజినెస్ వెళ్ళి LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్గా ఒక ఓపెన్ ఎకానమీకి మనం షిఫ్ట్ అయ్యాం. ఇది నేను ఇస్తున్న స్టేట్మెంట్ కాదు, లేదా ఏదన్నా ఒక ఆథర్ మిశ్రా అండ్ పూరి, దత్తన్ సుందరం లాంటి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంటు కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న స్టేట్మెంట్. ఇక ఈ స్టేట్మెంట్ ఇచ్చాక దీనికి వ్యాలిడిటీ ఎంత ఉంటుందో ఇక నేను మీకు చెప్పకల్లే. 100% అథెంటిక్ స్టేట్మెంట్ ఇది. ఇన్ఫర్మేషన్ సంగతి తర్వాత, ఇదే కన్సిడరేషన్ జరిగి తీరాలి. దట్స్ ఆల్. సో ఇప్పుడు ఓపెన్ ఎకానమీకి మనం వెళ్ళాలి. ఓపెన్ ఎకానమీ ఇంత ఓపెన్ ఉండాలా, ఇంత ఓపెన్ ఉండాలా అంటే ఇంకా ఓపెన్ ఎకానమీని పెంచుకునే స్థితిలోనే ఉన్నాము అనే పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఫస్ట్ పాయింట్. సో అదే నేను ఇక్కడ చెప్పాము. 1970లో 23వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 2014 నాటికి ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా మారింది. కారణము ఓపెన్ ఎకానమీకి మనము షిఫ్ట్ అవ్వటం వలన. ఈ ఓపెన్ ఎకానమీ అప్పుడు అంత ఉండేది, మోడీ వచ్చాక ఇంకా బ్రాడన్ చేశాడు. తద్వారా 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలోకి ఎదగటం జరిగింది. క్లియర్. సో అవే మనం ఇక్కడ అన్నీ సింప్లిఫై చేసి చెప్తున్నాం. ఏమేం పాఠాలు నేర్చుకున్నామంటే, సో సింపుల్గా మీరు ఇక్కడి నుంచి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పరివర్తన, సబ్ హెడ్డింగ్ పెడతారు. సో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, ప్రభుత్వం మితిమీరిన నియంత్రణ నుంచి మార్కెట్ కేంద్రీకృత నిర్దేశిత ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. మార్కెట్ ఈరోజు నాకు ఎయిర్టెల్ కావాలని నేను కోరుకుంటే ఎయిర్టెల్ ఇస్తుంది, ఐడియా కావాలంటే ఐడియా ఇస్తుంది, జియో కావాలంటే జియో ఇస్తుంది. సో మోర్ అండ్ మోర్ పబ్లిక్ చాయిస్. సో పబ్లిక్కి ఏమి కావాలో, పబ్లిక్ ఏం డిమాండ్ చేస్తున్నారో అది సప్లై చేసే స్థితికి వెళ్ళటమే మార్కెట్. మార్కెట్ అంటే ప్రాథమిక అంశం తెలిసిందే కదా, డిమాండ్ అండ్ సప్లై రెండిటినీ ఉండే దానిని మార్కెట్ అంటాం. మోర్ అండ్ మోర్ డిమాండ్, మోర్ అండ్ మోర్ సప్లై. సో మోర్ డిమాండ్స్ వస్తున్నది, మోర్ సప్లై వస్తున్నది. సో ఇలాంటి
మార్కెట్ సెంట్రిక్గా, మార్కెట్ నిర్దేశిత ఆర్థిక వ్యవస్థగా మనం మారాము. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ ఇక్కడ మీకు అనిపిస్తున్నది చూడండి. ద డామినెన్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ టు ది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఒకప్పుడు అన్ని పిఎస్యులే ఉండేవి. డిఫెన్స్లో పిఎస్యు వాళ్ళదే, అటామిక్ ఎనర్జీలో వాళ్ళదే, రైల్వేసు పబ్లిక్ సెక్టార్ యూనిట్సే, బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్సే, అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్సే ఉండేవి. సో ఈరోజు అట్లా కాదు, నువ్వు ఉందాం నేను ఉందాం, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కో ఎగ్జిస్టెన్స్ తోటి ఆర్థిక వ్యవస్థ. ఈరోజు రైల్వేస్ ప్రైవేటైజేషన్ అయినా కాలేదా అండి? 220 స్టేషన్స్ని అమ్మటానికి సిద్ధంగా పెట్టింది మోడీ ప్రభుత్వం. ఆ విషయం గతంలో కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేశాం. సో రైట్ల తయారీ దగ్గర నుంచి అన్ని రంగాల్లో ప్రైవేటైజేషన్ తీసుకొని వచ్చారు. బిఎస్ఎన్ఎల్ దాన్ని ఇక మొత్తం ఐటీ మొత్తం ప్రైవేటైజ్డ్ అయిపోయింది. డిఫెన్స్ రంగంలో కూడా ప్రైవేటైజేషన్ తీసుకొని రావటం జరిగింది. ఈరోజు ఇది కేవలం పబ్లిక్ మాత్రమే అనేది ఏమీ లేదు, మొత్తం ప్రైవేట్ అయింది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇది గతం 2 రోజుల ముందు మీరు మోడీ స్టేట్మెంటు పార్లమెంట్లో ఉంటే రాబోయే 1000 సంవత్సరాలకి సరిపడా ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక ట్రాన్స్ఫర్మేషన్ అన్నది రాబోయే మా ప్రభుత్వం అంటే థర్డ్ టర్మ్ ఆయన వస్తే చేసి చూపిస్తానని చెప్పటం జరిగింది. అది ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో డామినెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అన్నది, సో బారోయింగ్స్ చూసే ఒకప్పుడు 4.4%గా ఉండేది, అది 9%కి చేరటం జరిగింది. ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్నీ మనకి ఇక్కడ లభిస్తూ వస్తాయి. ఇది ఏడీబీ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియాస్ ప్రైవేట్ సెక్టార్ బికేమ్ ద మేజర్ ఇంజన్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ generation from 1990s to 2000. This is the major lesson that we learned from the Indian economy. సో ప్రైవేట్ సెక్టార్ అనేది లేకపోతే ఇండియన్ ఎకానమీలో గ్రోత్ అనేది సాధ్యపడదు, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా సాధ్యపడదు. అంటే ఇకపై పబ్లిక్ సెక్టార్ అనేది నామమాత్రం ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ డామినెన్స్ పెరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తున్నది. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్. మీరు అంత రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతారో తెలియదో నాకు తెలియదు. ఒకసారి మోడీని అడిగారు ప్రధానమంత్రిని, సార్ మీరు సోషలిస్టిక్ కంట్రీ కదండి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి కదా, ఈ టర్మ్ కూడా మీకు ప్రియంబల్లో రాశారు కదా, మీరు క్యాపిటలిస్టిక్ అప్రోచ్ని ఫాలో అవుతున్నారా అమెరికా స్టైల్లో అని అడిగారు ప్రశ్న డైరెక్ట్గా మోడీ గారిని. ఇప్పుడు నీ కళ్ళకి ఏం కనిపిస్తుంది అన్నాడు ఆయన. సో అంతా మీరు ప్రైవేటైజేషను, మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంటు, మార్కెట్ ప్లేయర్స్ అంటున్నారు. అంటే అదే కదా నేను చేస్తున్నది అని చెప్పకనే చెప్పాడు, ప్యూర్లీ క్యాపిటలిస్టిక్ అప్రోచ్. ఇది పోయిందని చెప్పను, ఇది ఉన్నదని మాత్రం చెప్పగలుగుతున్నాం. సో ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేది సాంకేతిక పరిజ్ఞానం అనే 3వ లెసన్ని కూడా మనం ఇక్కడి నుంచి నేర్చుకున్నాం. ఆర్ఏ మహేష్కల్ ఈయన ఒక సైంటిస్టు, ఈయన చెప్పాడు టెక్నో నేషనలిజం. వర్డ్స్ ఇట్లాంటివన్నీ మీరు రాసి పెట్టుకోవటం చాలా మంచిది. ఇది నేను ఇచ్చిన వర్డ్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్లో వర్డ్, అది పదము టెక్నో నేషనలిజం. ఇప్పుడు పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని, దేశభక్తి అనేది ఈ మతం పేరిట జరుగుతుంది, ఇవన్నీ మనం పాలిటిక్స్లో వింటూ ఉంటాం. బట్ ఆన్సర్ రాసేటప్పుడు టెక్నో నేషనలిజం అనే వర్డ్ని యూజ్ చేస్తే ఆన్సర్లో బలం పెరుగుతుంది. అంటే టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీ, టెక్నాలజీ డ్రివెన్ నేషనాలిటీ. సో ఎవరి చేతిలో చూసినా కానీ మొబైల్ ఫోన్ ఉండాలి, ఎవరు చూసినా కానీ అప్డేటెడ్ టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కాదు, ముందుకు వెళ్తున్నామని చెప్పడానికే భారత్ ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది. సో టెక్నో నేషనలిజంని తీసుకోవాల్సిందే ఆర్థిక వ్యవస్థ. మరి ఇప్పుడు నేను గతంలో ఎందుకు తీసుకోలేదండి టెక్నాలజీ అంటే, ఆ రోజు మన దగ్గర వనరులు అన్నీ లేవు, ఆ రోజు మనం క్లోజ్డ్ ఎకానమీని ఫాలో అయ్యాం, ఆ రోజు మనం సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ అన్నది భయపడటం జరిగింది. సో ఆ రోజులో స్ట్రాటజిక్ సెక్టర్, డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ వీటిని ఓపెన్ చేయాలా వద్దా ఇదే చర్చలో ఉన్నాం. ఇప్పుడు వీటన్నిటినీ అధిగమించాం, అందుకని టెక్నో నేషనలిజం వెళ్తున్నాం. ఇకపై ఫైనాన్స్ అనేది ఉండదు. సో టెక్నో ఫైనాన్స్, ఫిన్టెక్,
ఫైనాన్షియల్ ప్లస్ టెక్నాలజీ కలిసిన ఫిన్టెక్ సొల్యూషన్సే చూస్తారు మీరు అని ఎకానమీ చెప్తుంది. ఫోర్త్, గతంలో నిర్ణయాలు తీసుకోవటంలో చాలా అలసత్వం ఉండేది, దానివల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యేది. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే 100 కోట్లు అవుతుందంటే దీని నిర్ణయం తీసుకొని దీన్ని శంకుస్థాపన చేసి ఇది ముగించే లోపులు దీని యొక్క ఖర్చు 1000 కోట్లకి అయిపోతూ ఉండేది. సో ఈ డిలే అవ్వటం వలన మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా వెనకబడ్డాం. పరిశ్రమలు వాటికి ల్యాండ్ కేటాయించాలన్నా అనుమతులు రావాలన్నా సంవత్సరాలు పడేది. సో ఈ డిలే ఉండకూడదు అనే లెసన్ని మనం నేర్చుకోవటం జరిగింది. సో ఈరోజు చూడండి అన్నీ వేగవంతంగా జరిగిపోతూ వస్తున్నాయి. సో నిర్ణయాలు తీసుకోవటంలో అలసత్వం దాటిపోయాం మనము. ఫిఫ్త్, తయారీ రంగం బేస్ పెంచాం. ఈ గూడ్స్ మాత్రమే నేను తయారు చేస్తాను అంటం లేదు. ఒకప్పుడు మనం తింటే ఇడ్లీ తినేవాళ్ళం, లేదా దోశ తినేవాళ్ళం, లేదా పూరి తినేవాళ్ళం. ఇప్పుడు మారింది, పిజ్జా వచ్చింది, బర్గర్ వచ్చింది. ప్రతి ఫెస్టివల్ కూడా లేకపోతే ఫ్రెండ్స్ బర్త్డేనో ఏదన్నా అయితే ఖచ్చితంగా కేక్ కటింగ్ అనేది వచ్చింది. అప్పుడు ఇవేమీ లేదు, పొద్దున్న తలస్నానం చేసి అమ్మ నాన్నకి దండం పెట్టుకొని ఏదో చాక్లెట్ ఉంటే పంచుకునే వాళ్ళం, ఆ అమ్మాయి ఏదో స్వీట్ చేస్తే అది తినేవాళ్ళం. ఇప్పుడు ఆ కేక్ కట్ చేస్తేనే బర్త్డే. సో ఈ కేక్ తయారీ అన్నది ఒక తయారీ రంగంలో ఒక మెయిన్ రోల్ అయిపోయింది, ఉదాహరణకి చెప్తున్నా. సో తయారీ రంగం బేస్ని పెంచుకున్నాం. చైనా వాడు ఏ విధంగా అయితే మన ఇంట్లో ఈరోజు వాడే 60% ఆఫ్ గూడ్స్ చైనా వాడి నుంచి వస్తున్నది అనేది వాస్తవం, మనందరికీ తెలిసిన అంశము. సో ఆ విధంగా మ్యానుఫ్యాక్చర్ బేస్ పెంచుకోవాలి అన్నది మనం నేర్చుకున్నాం. వీటిలో ఎస్పెషల్లీ క్యాపిటల్ గూడ్స్ అండ్ వాల్యూ ఎడిషన్ గూడ్స్ని ఇంకా ఉత్పత్తి చేయాలి అన్నది నెక్స్ట్ లెసన్. సో సబ్సిడీలని హేతుబద్ధీకరించాలి. ఒకప్పుడు మనం బడ్జెట్ చదివితే ఎక్కువగా వడ్డీ చెల్లింపులు, దాని తర్వాత సబ్సిడీలు అని చదివేవాళ్ళం. సో ఈ సబ్సిడీ అవసరం ఉన్నవాడికి లేనివాడికి అందరికీ ఈ రైతు భరోసా కింద 15,000 ఇవ్వటం వలన ఉపయోగం లేదు. వాడు 100 ఎకరాల ఆసామికి సబ్సిడీ ఇస్తున్నావు, నువ్వు 1 ఎకరం వాడికి సబ్సిడీ ఇస్తున్నావు. సో దీనివలన 100 ఎకరాల వాడు 1000 ఎకరాలు కొంటున్నాడు, ఈ 1 ఎకరం ఉన్నవాడు అది కూడా కోల్పోతున్నాడు. సో 1 ఎకరం వాడికి నువ్వు సబ్సిడీ, ఉచిత విద్యుత్, ఉచితంగా ఎరువులు, తద్వారా లబ్ధి చేకూరుతుంది. సో సబ్సిడీని హేతుబద్ధీకరించాలన్న లెసన్ని నేర్చుకున్నాం. లేకపోతే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అయిపోతాయి. సో ఈ 1 ఎకరం వాడు కూడా భూమిని అమ్ముకొని భూస్వామ్య వ్యవస్థ తిరిగి వస్తుంది. సో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా మధ్యవర్తుల్ని ప్రమేయాన్ని తొలగించాలి. రైతు పంట పండిస్తున్నాడు, అది వినియోగదారుడికి వెళ్ళాలి. ఈ మధ్యలో రైతు 100 రూపాయలు పెట్టి పంట పండిస్తే వినియోగదారుడికి వెళ్ళేసరికల్లా 1000 రూపాయలు అవుతుంది, రైతుకి రిటర్న్ వచ్చేసరికల్లా అది 50 రూపాయలే అయిపోతుంది. సో రైతు పెట్టిన 100 రూపాయల్లో రైతుకి నష్టం ఏర్పడుతుంది, వినియోగదారుడికి భారం ఏర్పడుతుంది. మధ్యలో ఉన్న మధ్య వ్యవస్థని నిర్మూలన చేయాలి. అదేవిధంగా రా మెటీరియల్స్ రైతుకి అందే వరకు కూడా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థలన్నింటినీ తీయాలి. డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్, రైతు నుంచి వినియోగదారులకి అన్ని లోపాలని సవరణ చేయాలి. తద్వారా రైతుల ఆదాయం డబల్ చేస్తున్నాం అనే వ్యవసాయ రంగంలో తెలుసుకున్నాం. అవ్యవస్థీకృత రంగాన్ని క్రమంగా వ్యవస్థీకృత రంగంగా మార్చాలి. ఒకప్పుడు ఈ టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి వాడికి ఇవ్వరా అంటే అది అనార్గనైజ్డ్గా ఉండేది. దానికే మనం జొమాటో అనో స్విగ్గీ అనో పెడితే సో ఇది ఒక ప్రొఫెషన్ అవుతున్నది, ఉదాహరణకి చెప్తున్నా. సో ప్రజలకి నైపుణ్యాన్ని అందిస్తే అంటే యూత్కి వీళ్ళకి సో ఆర్థిక వ్యవస్థలో ఒక నిర్మాణాకృతి స్ట్రక్చరల్ రిఫార్మ్ అన్నది జరిగి క్రమంగా ఆర్గనైజ్డ్ సెక్టార్గా మారుతుంది. ఏదైతే నువ్వు అనార్గనైజ్డ్ అన్నావో దాని ఒక కంపెనీ ఏర్పాటు చేసి రన్ చేస్తే అదే ఆర్గనైజ్డ్. ఒకప్పుడు ఇంటి ముందు కాపలా పెట్టుకునే వాళ్ళం, అదే ఈరోజు సెక్యూరిటీ వాడికి ఫోన్ చేస్తాం, వాళ్ళే నీకు మనుషుల్ని పంపిస్తారు. ఒకప్పుడు పని మనుషుల్ని పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అదంతా కూడా ఒక యాప్ వస్తుంది, వాళ్ళే వచ్చేసేసి నీకు క్లీన్ చేసి వెళ్ళిపోతూ వస్తున్నారు. సో ఒక ప్రొఫెషనలిజం తీసుకురావటం, ప్రతి పని కూడా దైవంతో సమానం ఇక్కడ. సో ఆ పనికి ప్రొఫెషన్ తీసుకురావటమే. అమెరికా చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ చేసేవి ఇవే కదా ఫస్ట్, అందరూ కాదు చాలామంది. దాన్నే ప్రొఫెషనలిజం అంటాం అక్కడ. అదే ఇక్కడ పెడితే అంతే. సో అది రావాలంటున్నాడు. ఉద్యమిత తత్వం లేకపోవటం అది బాగా మన ఆర్థిక వ్యవస్థలో ఉంది. సో ఉమెన్ తక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, యూత్ పార్టిసిపేషన్ అసలు లేదు, వీళ్ళ పార్టిసిపేషన్ పెంచాలి అనే లెసన్ని మనం ఎంటర్ప్రినర్షిప్ తీసుకొని వస్తున్నాం. ఉమెన్ సెంట్రిక్, యూత్ సెంట్రిక్, ఇది రిజిలెంట్ ఎకానమీ.
ఎకానమీ 1950s నుంచి 2014 వరకు ఎన్నో ఒడిదుడుకులండి. 1960sలో డౌన్ అయ్యాం, మళ్ళీ లేచి నిలవబడ్డాం. 1990sలో డౌన్ అయ్యాం, తిరిగి నిలవబడ్డాం. సో ఇన్ని ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలవబడుతుంది. ఇంకా ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలవబడేటట్టు ఆర్థిక వ్యవస్థని నిర్మాణాత్మక మార్పులు చేయాలి అని చెప్తున్నాం. ఈరోజు వరల్డ్లో అమెరికా కానీ చైనా కానీ వీళ్ళ జీడిపిలు చూస్తే జస్ట్ 2% ఆఫ్ గ్రోత్ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల అయితే నెగిటివ్ గ్రోత్కి కూడా వెళ్తున్నాయి యూరోపియన్ కంట్రీస్. కానీ భారత ఆర్థిక వ్యవస్థ 6% గ్రోత్తో ముందుకు వెళ్తుంది. సో ఈ రెసిలెన్స్, తట్టుకొని నిలవబడే శక్తి ఆర్థిక వ్యవస్థకి మన నిర్మాణమే తోడ్పడింది. ఇది ఇంకా భవిష్యత్తులో మరింత పటిష్టం చేయటం. దీస్ ఆర్ ద మెయిన్ లెసన్స్. సో ఈ విధంగా మీరు రాస్తే, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని సింప్లిఫై చేసి రాస్తే మీకు 10కి 5 మార్కులు అయితే ఎటుపోవు. కొద్దిగా నేను చెప్తున్న ఈ స్టాటిస్టిక్స్ని అవన్నీ ఇచ్చి చేస్తే 6 మార్క్స్ అయితే మినిమం వస్తాయి. సో ఇక్కడ కంక్లూజన్ అదే రాస్తారు. పైన చెప్పిన అవన్నీ లెసన్స్ నేర్చుకొని సవాళ్ళని అధిగమిస్తే ఒక పటిష్టమైన భారత్ ఏర్పడుతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ నుంచి తీసుకున్నా. డైలీ 2 సబ్జెక్ట్స్ని తీసుకుంటామన్నాం, ఒకటి ఎకానమీ, ఒకటి ఎన్విరాన్మెంట్. ఈరోజు రేపు ఇంకో 2 సబ్జెక్ట్స్. ఆల్రెడీ నేను మీకు మండే ఏంటి, ట్యూస్డే ఏంటి, వెన్స్డే ఏంటి, థర్స్డే ఏంటి, ఫ్రైడే ఏంటి, సాటర్డే ఏంటి అని ఇవ్వటం జరిగింది. సో ఈరోజు మనం ఎన్విరాన్మెంట్ దాంట్లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ఏ విధంగా పర్యావరణాన్ని రక్షించాలి, ఆర్థిక అభివృద్ధిని రక్షించాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలండి. ఇటు పర్యావరణం డిగ్రేడ్ కాకూడదు, ఇంకోవైపు ఎకానమిక్ గ్రోత్ కూడా ఉండాలి. ఎట్లా చేస్తుంది అనేది ఇక్కడ అడుగుతున్నా. సో చూడం. సో పర్యావరణము, అభివృద్ధి అని ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఆర్థికాభివృద్ధికి కావాల్సిన వనరులన్నీ పర్యావరణమే అందిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి జరగాలంటే అన్ని వనరులు పర్యావరణం నుంచే రావాలి. అదేవిధంగా విచక్షణారహితంగా పర్యావరణాన్ని ఆర్థికాభివృద్ధికి వినియోగిస్తే దీర్ఘకాలంలో అదే ఆర్థిక వ్యవస్థపై రుణాత్మక ప్రభావాన్ని కనబరుస్తుంది. ఈ కారణం చేత ముందుగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆన్ ఎకానమీ ద్వారా మనము సుస్థిర అభివృద్ధిని సాధించగలుగుతామని ఇంట్రడక్షన్ రాసాం. ఈ విధంగా మనం కొన్ని రెడీ చేస్తాం. ఇంకా ముందు ఇంకా మనకు నచ్చిన కొన్ని పాయింట్లు చేసుకొని ఇంకా రీఫ్రెష్ చేసుకోవటం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఏమీ తెలవని అభ్యర్థికి ఈ అంశాలు ఫస్ట్ తెలిసి ఉండాలి. లేకపోతే ఆన్సర్లో బలం ఉండదు. తలాతోక లేకుండా ఆన్సర్ వెళ్ళిపోతుంది. ఈఏఏ అంటే ఏంటి? సో నేను ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. సో ఇండస్ట్రీ పెడుతున్నప్పుడు, నేను పరిశ్రమ పెడుతున్నప్పుడు, సో ఈ అడవులు ఎంతవరకు నశించిపోతాయి, ఇక్కడ నుంచి వచ్చే కాలుష్యము అన్నది వాతావరణంలో ఎయిర్ పొల్యూషన్ ఎంత చేస్తుంది, ఇక్కడ నుంచి వచ్చే వృధా నీరు అన్నది వాటర్ పొల్యూషన్ ఎంత చేస్తుంది, ఇక్కడ నుంచి వచ్చే దుమ్ము ధూళి అన్నది ఎంత పొల్యూషన్కి కారణమవుతుంది, ఇది హ్యూమన్ హెల్త్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, ఇక్కడ ఉండే జీవ వైవిధ్యము దీని మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, సాయిల్ ఎంత డిగ్రేడ్ అవుతుంది, ఈ విధంగా పర్యావరణం మీద ఈ ప్రాజెక్టు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఒక అంచనా వేయటమే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. భారత్తో ఈఏఏని 1976-77 నుంచి తీసుకోవటం జరిగింది. సో రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ని చేపడుతున్నప్పుడు అప్పుడు వాటి ప్రభావం పర్యావరణం మీద ఏ విధంగా ఉంటుందో అంచనా వేయమని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రణాళికా సంఘం వాళ్ళు కోరటంతో, ప్లానింగ్ కమిషన్ కోరటంతో భారత్లో ఈఐఏ ప్రారంభమైందిగా చెప్పవచ్చు. కానీ దీనికి చట్టబద్ధత మాత్రం 1994లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో భాగంగా నోటిఫికేషన్ జారీ చేయటం ద్వారా ఇప్పుడు ఏ పరిశ్రమ పెట్టాలి అన్నా కానీ ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది తప్పనిసరిగా చెయ్యాలి. సో ప్రస్తుతము అన్ని పరిశ్రమలకి చెయ్యాలా అంటే కాదు, ఇందులో 39 కేటగిరీలని వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 39 కేటగిరీల పరిశ్రమల ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టేటప్పుడు ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది
తప్పనిసరి. సో ఈ ప్రాథమిక అంశాలు అభ్యర్థులకి తెలవాలి. నెక్స్ట్, ఈఏఏలో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని స్క్రీన్ చేస్తారు, స్కోపింగ్ అనేది ఉంటుంది, దాన్ని పబ్లిక్ కన్సల్టేషన్స్కి పెడతారు. మొత్తం వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి అప్రైజల్ రిపోర్ట్ని ఈ 4 స్టేజెస్లో 1, 2, 3, 4 స్టేజెస్లో నివేదిక చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఈ పరిశ్రమ పెట్టడం వలన పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం లేదని క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు మాత్రమే పరిశ్రమని పెట్టడం కానీ, ప్రాజెక్టు అది రైల్వే ప్రాజెక్ట్ కానీ, ఎన్హెచ్ నేషనల్ హైవే కానీ ఏదన్నా ప్రాజెక్టు చేపట్టడం చెయ్యాలి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోతే, వీళ్ళు నో అని చెప్తే ఈ ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేదు. అది కాకుండా నేను చేపడతా అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది, వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేపట్టిన వాడి మీద శిక్ష విధించే అవకాశము ఉంటుంది. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ప్రాసెస్ కొనసాగుతుంది. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? సో దీనివల్ల పర్యావరణం పరిరక్షణలోకి తీసుకొనబడుతుంది, నిర్ణయాలు తీసుకోవటంలో పారదర్శకత ఏర్పడుతుంది, ప్రాజెక్టుల యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ని మనం ముందుగానే ఒక అంచనా వేసి ప్రజల్ని, అక్కడ జీవన వైవిధ్యాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది, వనరుల్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం, జీవ వైవిధ్య పరిరక్షణని చేసుకోగలుగుతాం. సో నేను ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని చర్చించండి అన్నప్పుడు ఇటువంటి ప్రయోజనాలన్నీ దీనివల్ల కలుగుతాయనే అంశాన్ని మీరు కంపల్సరీగా రాయవలసి ఉంటుంది. మరి అన్ని ప్రయోజనాలైనా అంటే పరిమితులు కూడా ఉన్నాయి. సో ప్రాజెక్ట్ ఏర్పాటులో విలువైన సమయం వృధా అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఈఏఏ రావడానికి అది 1 year అట్లా టైం పడుతుంది. ఈఏఏలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి, కానీ అసలు ఎంతమందికి తెలుసు ఏఏ ఉన్నట్టు? ఏదో నామమాత్రంగా ప్రజల భాగస్వామ్యం జరుగుతుంది. వీళ్ళు నివేదికలు తయారు చేయటంలో కూడా రాజకీయ ఒత్తిడి వలన నామమాత్రంగా పెద్దయిన క్లియరెన్స్ ఇవ్వాలంటే వీళ్ళు నామమాత్ర నివేదిక ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్స్పర్ట్ కమిటీ విపరీతంగా దృష్టి పెడుతుంది. ఇక్కడ నువ్వు పరిశ్రమ పెట్టడం వలన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కప్ప నివసిస్తున్నది, ఈ కప్ప జాతి అంతరించిపోద్ది అంటాడు వాడు. ఈ కప్పని ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెంచరా బాబు అని చెప్పి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది షిఫ్టింగ్కి. ఈ కప్ప ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెరుగుద్ది. సో ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఈ కొంతమంది సైంటిస్టులు అక్కడ కూర్చొని ఇది కడితే అది పోద్ది అంటూ ఉంటాడు. దానివల్ల టూ మచ్గా ఫోర్స్ చేయటం అన్నది జరుగుతుంది. టూ మచ్ ఫోర్స్ చేయటం తప్ప రైట్ అన్నది ఇక్కడ చర్చ చేయట్లేదు నేను. అట్లా చేస్తారు, దానివల్ల కొద్దిగా ప్రాజెక్ట్ డిలే అన్నది అవుతుంది. ఏ ఉన్నది ఇప్పుడు లేదా? ఉన్నది 1994 నుంచి ఉంది. మరి జీవ వైవిధ్యం అంతే పరిరక్షించామా? చాలా జాతులు అంతరించిపోతున్నాయని చెప్తున్నావు కదా, పర్యావరణం ఏమన్నా బాగుపడిందా? పర్యావరణం నాశనం అవుతూనే వస్తున్నది కదా. ఈఏఏ ఉంటేనే పర్యావరణం రక్షించబడుతుంది అనే వాదనలో సత్తా లేదు అనేది ఇక్కడ. సో దీన్ని మీరు విశ్లేషణ చేసేటప్పుడు విమర్శనాత్మక విశ్లేషణ అంటాడు. విమర్శనాత్మక విశ్లేషణ అన్నప్పుడు క్రిటికల్ అనాలసిస్. ఇప్పుడు నువ్వు క్రిటిక్స్ మాత్రమే చేసావు, అనాలిసిస్ చేస్తే ఎస్ నిజమే, ఏ వచ్చినంత మాత్రాన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగలేదా? అప్పుడు 100 గ్రాములు ఉండేది ఈరోజు 200 గ్రాములు అయింది, పెరిగింది కదా. మరి అట్లాంటప్పుడు ఈఏఏ ఎందుకు? అందుకే విశ్లేషణ చేసేటప్పుడు అంటే చెప్తున్న పాయింట్ కరెక్టే, 200 పెరిగింది, అసలు ఈఐఏ అనేది లేకపోతే ఇది 200 కాదురా బాబు 1000కి పెరిగి ఉండేది, అసలు ఇప్పుడు గాలి పీల్చడం కూడా కష్టమైపోయి అందరూ పోయేటోళ్ళు అని చెప్తాం. అది క్రిటికల్ అనాలసిస్ అంటారు. విమర్శన విశ్లేషణ చేయటం. విమర్శించవు, మరి ఈ విమర్శలో దమ్ ఎంత ఉన్నది, సత్తా ఎంత ఉన్నది, కరెక్టా రాంగా అనేది చూడాలి. నెక్స్ట్, అన్ని ప్రాజెక్టులకి ఏ పరిధిలోకి తీసుకురావట్లేదు, ఇది విమర్శ. అన్ని ప్రాజెక్టులు తేవాల్సిన పని కూడా లేదు అక్కడ. ఎక్కడ అధికంగా ప్రభావం పడుతుందో అక్కడ తీసుకురావాలి. ప్రభావం పడని ప్రాజెక్టుకి కూడా నువ్వు తెస్తే ఇక అది దానికి విలువ ఉండదు. అది విమర్శనాత్మక విశ్లేషణ. ఇప్పుడు ఆన్సర్, ఇక్కడి నుంచి నీకు ఆన్సర్ స్టార్ట్ అయింది. బట్ ఇవన్నీ తెలవటం వలన నీకు ప్రశ్న ఎలా వచ్చినా కానీ ఆన్సర్ చేస్తావు.
ప్రశ్న ఎలా వచ్చినా ఆన్సర్ చేస్తావు. అవునా కదా? ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈఏ వలన పర్యావరణము ఆర్థిక అభివృద్ధి రెండు సమతుల్యంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? ఈఏ వలన ప్రాజెక్టు నిర్ణయంలో ఏవైనా లోపాలుంటే ఇక్కడ కట్టద్దు, ఇక్కడ భూకంపం వస్తుంది, ఇక్కడ వనరుల ఎంపిక వద్దు, ఇక్కడ చెట్లన్నీ నరికేస్తే కష్టమవుతాయి, ఇట్లాంటి నిర్ణయం తీసుకోవటం వలన ప్రాజెక్ట్ భూకంపం వచ్చే చోట నుంచి వేరే చోటుకి వెళ్ళి ఇక్కడ కట్టుకోవటం జరుగుతుంది. తద్వారా ప్రాజెక్టు సేఫ్, ఇక్కడ పర్యావరణము సేఫ్. అటు పర్యావరణం రక్షించాము, ఇటు ప్రాజెక్టు నడిపాం. సెకండ్ పాయింట్, ఈఏ వలన విస్తృత భాగస్వామ్యం ఏర్పడి పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. ఇందాకేమో పెరగట్లేదని చెప్పావు కదా, పెరగదు. ఆ మాట వాస్తవమే. నువ్వు ఉన్నది దేనికి? పెంచడానికే. ఇగో వేస్ట్ టు వెల్త్ అని చెప్పు. వాడు చెత్త అంతా ఏరుకొచ్చి 2 రోజుల్లో నీ ఇంటి ముందు పడేస్తాడు, డబ్బు అయిపోద్ది. వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ పట్టుకురా. ప్రతి వాడు ఇంట్లో చెత్తని ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త అని తెచ్చిస్తాడు నీకు. సో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం వలన నీకు పర్యావరణంలో ఏర్పడే వేస్ట్ తిరిగి పర్యావరణంలో కలవకుండా అది తిరిగి ఉపయోగకరంగా మారుతుంది. ఇక్కడ ఉపాధి కలుగుతుంది, పర్యావరణం పరిరక్షించబడుతుంది. ఇదే చెత్త మనం తీసుకెళ్ళి డంప్ చేస్తే సాయిల్ పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇదే చెత్తని వెల్త్గా క్రియేట్ చేస్తే ఉపాధి పెరుగుతుంది, పర్యావరణం పరిరక్షిస్తాం. సో ఈఏ వలన భాగస్వామ్యం పెంచాలి. ఈఏ వలన కొత్త టెక్నాలజీ వాడి పర్యావరణ క్షీణత తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సిమెంట్ పరిశ్రమ పెడతా అంట, నా దగ్గర ఓల్డ్ టెక్నాలజీ ఉంది, దీనివల్ల పర్యావరణం కాలుష్యం ఏర్పడుతుందని చెప్తా. వెంటనే ఏం చేస్తాం? ఇక్కడ కొత్త టెక్నాలజీని తెస్తాం, దానివల్ల పర్యావరణం తక్కువగా కాలుష్యం అవుతుంది. సో కొత్త టెక్నాలజీస్ ఇవి. నెక్స్ట్, ఈఏ వలన చేపట్టిన మిటిగేషన్ చర్యలు ఏంటో తెలియటం జరుగుతూ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాల్సిందే, అందులో వేరే ఆప్షన్ లేదు. ఇండస్ట్రీ పెట్టడం వల్ల నీకు వేస్ట్ వాటర్ వస్తుందని చెప్తున్నాడు. ఓకే, వేస్ట్ వాటర్ని నేను ఈ రివర్లో కలపటం కాకుండా ఇక్కడ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ పెడతాను. తద్వారా నాకు ఇక్కడ ప్రాజెక్టు వస్తుంది, ఇక్కడ వేస్ట్ వాటర్ అయిపోయి ఇదే వాటర్ నాకు ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది, ఇక్కడ అది రివర్లోకి వెళ్ళి పొల్యూషను చేయదు, ఉపాధి ఏర్పడుతుంది, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్టు ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, పర్యావరణం పరిరక్షించాను. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ దీనికి ఉదాహరణ. ఇది ఎట్లా పాసిబుల్ అయింది? దీనివల్ల ఈఏ వలన ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. ఏది ఎట్లా వేస్ట్ అవుతుందో తెలుస్తూ ఉంటే దాన్ని కొత్త కొత్త టెక్నాలజీస్ వాడి కొత్తగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఈఏ వలన ప్రత్యామ్నాయ వనరుల వినియోగం పెరుగుతుంది. ఇప్పుడు కోల్ ఎక్కువగా వాడుతున్నావు, కోల్ ఎక్కువగా వాడుతున్నప్పుడు పర్యావరణం పెరుగుతుందంటే వెంటనే సోలార్ ఎనర్జీ వైపు వెళ్తావు నువ్వు. అవునా కదండి? సో ఈ విధంగా ప్రత్యామ్నాయ వనరుల్ని అప్పటి వరకు వాడాలన్న బుర్ర నీకు లేకపోయినా ఇప్పటి నుంచి వాడతావు. ఈఏ వలన ప్రభావితులకి రక్షణ కల్పించవచ్చు. అంతకుముందు ఏమీ లేదు, వాడు వెళ్ళి ప్రాజెక్టు కట్టుకునేటోడు ఇక్కడ ఉండేవాడు, ఏమీ చేయలేక ఇక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడు గిరిజనులు నివసిస్తున్నారు, ఇక్కడ నువ్వు మైనింగ్ యాక్టివిటీస్ని చేపట్టావు. ఇప్పుడు మైనింగ్ యాక్టివిటీస్ కాదనట్లేదు, మరి ఇక్కడ గిరిజనుల పరిస్థితి ఏంటి? సో వీళ్ళకి రీహాబిలిటేషన్ ఉండాలి, వీళ్ళకి మంచి జీవన విధానాన్ని అందించాలి. సో ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇవి నేను మీకు ఇస్తున్న పాయింట్స్. సో ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూనే మరొక వైపు ఆర్థిక అభివృద్ధిని కూడా తీసుకొని వెళ్ళటం అన్నది ఏ వల్ల సాధ్యపడుతుంది. ఏమైనా లోపాలు ఉంటే నిర్ణయాత్మకమైన లోపాలు, వాటిని సవరించుకొని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. సో ఇక్కడ మనం పర్యావరణాన్ని ఆపద్దని చెప్పొద్దు అండ్ డెవలప్మెంట్ని ఆపద్దు. సో ఈ విధంగా మనం ఆన్సర్ రైటింగ్ని అందజేస్తున్నాము. సో ఇది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్లో ఈరోజు మీకు ఇస్తున్న క్లాసు. సో చదవండి, మంచిగా ఆన్సర్స్ని బిల్డ్ చేసుకోండి, మంచి లైఫ్ ఏర్పడుతుంది. సో దీన్ని ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. రేపు మళ్ళీ